నమస్కారం అండి. బాగా గమనించండి. ఈ భూప్రపంచం మీద పచ్చదనం కేవలం చెట్లకు మాత్రమే ఉంటుంది. అది ఎంతో ఆహ్లాదంగా, అందంగా కూడా ఈ భూప్రపంచానికి ఎంతో కళ్ళకు చూడముచ్చటగా కనిపిస్తుంది. మీరు బాగా గమనించండి. ఏ ఒక్క చెట్టు కూడా మనిషికి హాని చేయదు. చెట్టు మనకి ప్రాణాన్ని ఇస్తుంది, అంటే ప్రాణవాయువుని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మనకు ఆయుర్వేద మందులకు కూడా పనికొస్తుంది. ఇంకా కుటుంబ అవసరాలకు కూడా ఎన్నో రకాల విలువలను మనకు విలువైన వస్తువులుగా వాడుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి చూడండి, గమనించండి. ఈ ఎండల కాలంలో చెట్టు నీడ కోసం పరిగెడుతుంటారు చాలామంది. ప్రతి ఇంటి బయట కుడికి ఎడమకి అనే 2 ద్వారాలు ఉంటాయి. ద్వారాలు కాకపోయినా కుడి ఎడమ అనే దిక్కులు ఉన్నప్పుడు దయచేసి ప్రతి ఇంటికి 2 చెట్లు పెంచుకోండి. మీ ఇండ్లు వాతావరణం కూడా చల్లగా చక్కగా ఉంటుంది. చెట్లు అన్నది చాలా ముఖ్యమండి. మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాము. ఇటీవల కాలంలో తెలంగాణలో, హైదరాబాద్లో చాలా వర్షాలు పడ్డాయి. ఈ 10 సంవత్సరములలో ఎప్పుడూ లేనంత వర్షాలు పడ్డాయి. మీరు బాగా గమనిస్తే చెట్లు అన్నవి ఎన్ని పెంచుకున్నారంటే అక్కడ అంతగా పెంచుకున్నారు. కాబట్టి అక్కడ వాతావరణం చాలా మార్పు వచ్చి వర్షాలు బాగా పడినాయి. అలా వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే మనిషికి జీవనాధారం పెరుగుతుందండి. మంచినీళ్ళు వస్తాయి చెట్టుకి. చెట్టు ద్వారా మంచినీళ్ళు వస్తాయి, మనిషి తాగడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరింట్లో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఇవి ఉంటాయి. కానీ ఎండల కాలం వచ్చేసరికి కూలర్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుంటాము. అవసరం లేదండి. చెట్లు బాగా పెంచుకోండి. బాగా పెద్ద మాన్లు చేయండి. మీ ఇంటి వాతావరణాన్ని చల్లగా చేస్తుందండి. మీరు ఎటువంటి కరెంటుతో అవసరం పడి దాని మీదనే జీవించాల్సిన అవసరం కూడా ఉండదు. దయచేసి మీరు గమనించండి. చెట్లు పెంచుకోండి. అలాగే మీ పిల్లల చేత కూడా చెట్లు పెంచనివ్వండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు చేయించాలి. చెట్లు నరకొద్దండి. చాలామంది కరెంటు వైర్లకు, తీగలకు తగులుతున్నాయని కరెంటు నిన్న లేదు మొన్న వచ్చిందండి. చెట్లు ఓ కాలం నుంచి ఉన్నాయి. భూమి పుట్టినప్పుడు మాత్రమే చెట్లు ఉన్నాయి. ఈ కరెంటు అనేది మనిషి తెలివితేటలకు పనిచేస్తాయండి. అవి కరెంటు పోతే ఆ కరెంటు స్తంభాలు దేనికి పనికి రావండి? చెప్పండి, ఏమన్నా పనికి వస్తాయా? కానీ చెట్టు నీడ, చెట్టు ద్వారా కలిగే లాభాలు ఎన్ని వస్తాయి చెప్పండి. కరెంటు తీగల కోసం చెట్లు నరకొద్దండి. దయచేసి మానవులందరూ ఆలోచించాల్సిన విషయం అది. చెట్లు మాత్రం బాగా పెంచండి. ఈ భూమికి ప్రతి 10 అడుగులకు ఒక చెట్టు అనేది అవసరం ఇప్పుడు. ఎందుకంటే అడవులలో చాలా చోట్ల చెట్లు నరికివేయబడ్డాయని చెప్తూ ఉంటారు. కానీ మనం నివసిస్తున్న ప్రాంతంలోనే చెట్లు బాగా ఉన్నట్లయితే మనకి చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రసాదిస్తుంది. చెట్టు వనదేవత అండి. దేవత అంటే మన ఇంటి దగ్గరనే దేవత మనకు కాపలాగా ఉన్నట్టుగా మనం భావించాలి, పూజించాలి కూడా. అందరూ గమనించి ఏ ఒక్కరికి ఏ ఇష్టమైన చెట్టు అయినా పెంచండి. దయచేసి పెంచండి. చెట్లను మాత్రం పెంచండి ఖచ్చితంగా. మనిషి దూరం అవుతాడేమో కానీ చెట్టు మనిషిని దూరం చేసుకోవద్దండి. ఎప్పటికీ చేసుకోవద్దు. చూడండి, బాగా గమనించండి. ఎప్పుడో మనం ఒకసారి చూసింటాం ఒక ప్రాంతాన్ని, ఒక చెట్టు ఉన్నది, అక్కడ బాగా కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పేసి ఏదైనా మళ్ళీ అవసరం పడి అక్కడ వెళ్తే ఆ చెట్టు కోసమే వెతికి మళ్ళీ వెళ్తాం. అక్కడ కొంచెంసేపు కూర్చుందాం, లేకపోతే సేద తీరుదాం అనుకుంటాం. అటువంటిదండి. మనిషి ఎంత సంపాదించినా కానీ చెట్లను మాత్రం సృష్టించలేడు కదా. అది మనం నాటుకుంటేనే భూమి మీద వస్తాయండి. మీరు గమనించండి, మనం చేయలేని పని పక్షులు చేస్తున్నాయి. పక్షులు చెట్లలో ఉండే విత్తనాలు, అంటే పండ్లను తిని ఆ విత్తనాలు భూమి మీదకి మళ్ళీ విసిరేస్తే అవి చెట్లుగా మొలుస్తున్నాయి. మరి మనిషి ఎందుకు చేయడం లేదు? పక్షి ఒక చెట్టు మీద ఎక్కడా కూడా స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. మరి మనిషి స్థిర నివాసంలో ఉండి కూడా చెట్లను పట్టించుకోవడం లేదు. దయచేసి గమనించండి. చెట్లు మాత్రం ఖచ్చితంగా మనిషికి ఉపయోగపడేటివే. మనిషి మనుగడకు చెట్లే ఆధారము. దయచేసి మీరు చెట్లు పెంచండి.